గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వైసీపీ గుడివాడ విస్తృత సమావేశం జరిగే ప్రాంతం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా నాగవరప్పాడు దగ్గర జనసేన టీడీపీ కార్యకర్తలు వచ్చి వాళ్ళ కార్యక్రమం నిర్వహించుకుంటూ వెళ్తున్న సందర్భంగా పోలీసులు అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్పెషల్ పార్టీ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీని కూడా చింపేసినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. జనసేన టీడీపీ అదేవిధంగా బీజేపీ శ్రేణులు కూటమి పార్టీ నేతలు సుపరిపాలన తొలగడానికి కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు. ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి విశేష సమావేశం జరుగుతున్న సందర్భంలో అనుమతి లేదంటూ పోలీసులు కూడా వాళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఒకసారి చూడొచ్చు. వైసీపీ టీడీపీ కార్యకర్త కూడా ఇక్కడ జెండాలు పట్టుకుని టీడీపీ జనసేన కార్యకర్తలు ఇక్కడ జెండాలు పట్టుకుని వాళ్ళంతా కూడా ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సిచ్యువేషన్. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం, ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడదాం. ఏంటమ్మా ఏమైంది, ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? మేము తెలుగుదేశం కార్యకర్తలండి. పేరు నాని గారు కార్యకర్తల్ని రప్ప నరుకుతామని చెప్పారు. చీకట్లో నరకటం ఎందుకు, పట్టపగలే నరికించుకుందామని వచ్చానండి. ఇప్పుడు మచిలీపట్నం నుంచి పేరు నాని బయలుదేరాడంట, అందుకని ఇక్కడ నరికించుకుని వెళ్తామండి. పోతే ఈ చెయ్యి అట్ట తగిలింది అంటున్నారు. ఇది తగిలిందండి, బారికేడ్లు తోసారు, తగిలింది. పేరు నాని చేసిన వ్యాఖ్యల మీద ఆయన్ని ప్రశ్నిస్తా ఇక్కడ ఉన్నారు. ప్రశ్నించడానికే వచ్చామండి. పసుపు కుంకుమ అన్ని ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. పేరు నానికి చీర, జాకెట్, పసుపు కుంకుమ అదేవిధంగా పూలు అన్ని కూడా ఇవ్వడానికి వచ్చామని మహిళలు అయితే చెబుతూ ఉన్నారు. రప్ప అంటూ నరకండి, ఎవరికి చెప్పనవసరం లేదంటూ నిన్న పేరు నాని పామర్లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఆయన్ని ప్రశ్నించడానికి, ఆయనకి సారే ఇవ్వడానికి ఇవన్నీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు గుడివాడలోని వైసీపీ విస్తృత సమావేశం వద్దకు వచ్చి నానికి ఇవన్నీ కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారు. రప్ప నరకమని ఏ విధంగా పేరు నాని చెబుతారంటూ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అమ్మ ఏంటంటే ఆయన మామూలుగా రప్పమని నరకమని చెప్పాడు, అంటే ఆ ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చారా? అవునండి, ఆ ఉద్దేశంతోనే వచ్చాం మహిళలు. ఇప్పుడు మమ్మల్ని నరికి ఆ నానిని వెళ్ళమానండి, గుడివాడ దాటి వెళ్ళమానండి. మహిళలమే ఇక్కడ ఉంది, పట్టపగలు వచ్చాం, రాత్రి పూట కాదు, చీకట్లో రాలా. తెలుగుదేశం కార్యకర్తలు నరుకుతామన్న పేరు నాని పట్టపగలే మహిళలు వచ్చాం. నువ్వు నరికి తీసుకెళ్ళు, దాటి మమ్మల్ని ఏ కన్వెన్షన్కి వెళ్ళు, లేదంటావా బహిరంగ క్షమాపణ చెప్పు. ఆ లోకేష్ గాడు, ఆ చంద్రబాబు నాయుడు గారు వల్లగారు లాంగ్వేజ్ అంతా మాట్లాడినాడు. మాట్లాడిన వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు వాగాడు, సహించాం. మా బాబు గారు మీరు శాంతి మీరు సహనం అంటారు కాబట్టి మేము కూడా ఇన్నాళ్ళ నుంచి బయటికి రాలా. మేము ఒక్కసారి బయటకు వస్తే ఎలా ఉండేదని మేము కూడా చూపించాలి. కారణం ఏంటంటే మా కార్యకర్తల జోలు వచ్చాడు, నాయకులు కాదు కార్యకర్తల జోలు వచ్చాడు. కార్యకర్తలు నరకడం ఏంటి, మేము నరకలేమా ఏమండే? అంత దాకా మాట్లాడితే వాళ్ళకలాగా మేము కూడా అన్ని మానేసి మాట్లాడితే మేము నరకలేమా? మేమంత చేవదచ్చున్నామా? ఆడవాళ్ళందరినీ కూడా మేమందరం కూడా ఒకానొక టైంలో, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీఎల్పీ పార్టీ అన్నాడు, అంటే దాని అర్థం ఏంటనేది మీరే చూసుకోండి. మేము టీఎల్పీ తెలుగుదేశం లైన్స్ పార్టీ, లేడీ లైన్స్ పార్టీ, తెలుగుదేశం లేడీస్. ఇక్కడ మీకులాగా రూపాయికి 10 రూపాయకి అమ్ముడు పోయే కుక్కలు కాదు. మీరు కుక్కలు కాబట్టి కుక్క వాగడంతా వాగుతున్నాడు, లేకపోతే అర్ధరేత్రిగా నరకడం ఏంటండి? ఇటు దమ్ముంటే ఇటు మగోడైతే పట్టపగలు వచ్చి నరకమానండి, రేత్రిపూట నరకడం ఏంటి? మా గుడివాడ ఎట్టా వస్తాడో మేము కూడా చూస్తాం. ఆ రప్ప ఏంటో, ఆ కోసేది ఏంటో, మేము కోపించుకుంటాడో ఏం చేస్తాడో మేము కూడా చూసిన తర్వాతే బయటకు వెళ్తాం తప్ప ఇక్కడికి మాత్రం పేరునని రానివ్వం. ఎవడ నియోజకవర్గం ఆడి ఆడవలేడు కానీ పక్కన కాన్స్టిట్యూన్సీ మేరకు అందరూ అన్ని పగలు తీస్తారు. వచ్చి ఇక్కడ ఆడి చూసుకోవాలిగా. కార్యకర్తలందరికీ కూడా క్షమాపణ చెప్పి పేరు నాని ఇక్కడి నుంచి వెళ్లాలని మహిళా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళంతా సారి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి అంటే రాత్రి వేళలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రప్ప నరకమని చెప్పడం ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మరికొంతమంది కార్యకర్తలు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడంతా కూడా వీళ్ళంతా మోహరించారు. పేరు నాని ఇదే దారిలో వెళ్ళబోతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇక్కడే మోహరించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి నెలకొందని చెప్పాలి. ఒకసారి టీడీపీ కార్యకర్త ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఒకసారి ఏంటి ఎందుకు ఇక్కడ మీరు ఆందోళన చేస్తున్నారు? మహిళలు కూడా అక్కడ చీరలు జాకెట్లు అవన్నీ పట్టుకుని వచ్చారు, ఏంటి సార్? గతంలో ఈ పేటీఎం ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే నేను రాజకీయం సన్యాసం చేస్తాను, ఈ గుడివాడ వదిలి వెళ్ళిపోతాను,
చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రిగా గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తాను అని చెప్పినటువంటి కొడాలి నాని ఇక్కడ ఒక ఫంక్షన్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చి సూపర్ 6 పథకాలు హామీ ఏవైతే ఇచ్చారో వాటన్నిటినీ కూడా అమలు చేస్తూ సంవత్సర కాలం వ్యవధిలో మీరు అన్నేళ్లు మీ వల్ల ఒక రాజధాని తీసుకురాగలిగారా? ఎప్పుడో పెద్ద పెద్ద గోతులు పడిపోయినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద పెద్ద గోతులు పడిపోయి ఒక్క రోడ్డు కనుక మీరు వేయగలిగారా? కనీసం మౌలిక సదుపాయాలు మీరు అందించగలిగారా? ఎప్పుడు కూడా పిచ్చి పథకాలు ఒకటి తీసుకొచ్చి పేద ప్రజలను పేరు నాని ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు మీరంతా? ఇదే పేరుని నాని మా ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని అనేక మార్లు ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ చెప్పుతో కొడతానంటాం, నా కొడక రారా అంటాం. ఈ పేరు నానిగాడు నా కొడక అన్నాడు మా పవన్ కళ్యాణ్ గారిని. నా కొడక పేరు నాని, నువ్వు రారా, మా జన సైనికులు అందరం ఇక్కడే ఉన్నాం, నువ్వు రారా నా కొడక పేరు నాని. మా జన సైనికులు మా వీరమాగని చెప్పుతో కొట్టిస్తాను నిన్ను. ఈ పేరు నాని తీరుపైన కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం, ఎందుకు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి ఎందుకు ఇక్కడ మీరు ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు? ఏం జరిగింది అసలు? పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో మేము వెళ్తూ ఉంటే, సుపరిపాలన తోలుడుగా అని చెప్పి మేము ప్రజల్లో కార్యక్రమం చేస్తూ ఉంటే, ఇవాళ పేరు నాని అంటా ఉన్నాడు, రపా నైట్ టైం వేసేస్తాం, కత్తి దింపుతాం, లేపేస్తాం. ఎవరిని లేపేస్తారు? గుడివాడ ప్రజలనా? లేకపోతే మిమ్మల్ని ఓడించిన గుడివాడ ప్రజలనా? లేకపోతే మీకు పనిచేయని వైకాపా కార్యకర్తలనా? తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులనా? మీరు ఎవరిని లేపేడా గుడివాడ వస్తున్నారు ఇవాళ? పేరు నాని నువ్వేం మాడతానో, చీకట్లో లేపేస్తాం, వేసేస్తాం, చంపేస్తాం, రపా ఏంటి? ఎవరిని చంపేస్తారు, ఎవరిని వేసేస్తారు? ఇవాళ మేము వచ్చిన తర్వాత పేదవాడికి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్ పెట్టాం. మరి అలాగే ప్రతి పేదవాడు చదువుకోవాలని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేశారు లోకేష్ గారు. మరి అదేవిధంగా దీపం పథకం పెట్టాం. ఓ పక్క 5 ఏళ్లలో గుంటలు పడినటువంటి రోడ్లలో మేము అందరం కూడా రోడ్లు వేసాం. ఇవాళ అభివృద్ధి సంక్షేమం, మరి పోలవరానికి నిధులు తీసుకొచ్చాం. మరి అదేవిధంగా మరి మేము వైజాగ్లో స్టీల్ ప్లాంట్ డబ్బులు తీసుకొచ్చాం, అమరావతి డబ్బులు తీసుకొచ్చాం. ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని ఓర్చుకోలేక మళ్ళీ మేము ప్రభుత్వంలోకి రావాలి అంటే భయపెట్టాలో లేకపోతే చంపేయాలన్నటువంటి ఒక దురాశతో ఈ వైకాపా ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే చేశారో మళ్ళీ ప్రతిపక్షంలో కూడా అదే చేద్దామని చెప్పి ఈ వైసీపీ నాయకులందరూ కూడా మేము లేపేస్తామని. దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత కార్యకర్తను టైర్కి తొక్కి చంపేశాడు. ఇవాళ మామిడికాయ రైతులకి న్యాయం చేస్తామని చెప్పి మామిడికాయల్ని రోడ్డు మీద తొక్కేస్తారు. మరి ఇవాళ గుడివాడలో ఈ వైకాపా వాళ్ళు ఎవరిని తొక్కేద్దామని చూస్తున్నారు? ఎవరిని లేపేస్తారు? ఎవరిని రపా అంటారు? సాక్షాత్తు డిఎస్పీ గారిని రపా నరికేస్తామంటున్నారు. అంటే పోలీసులను కూడా నరికేస్తారా? పోలీసులు నరికేసేస్తారా? తెలుగుదేశం వాళ్ళు నరికేస్తారా? గుడివాడ ప్రజలు నరికేస్తారా? ఎవరిని నరికేస్తారు మీరు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మనం అభివృద్ధి సంక్షేమం ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు అని శాంతియుతంగా ఉండాలని చెప్పి మేము ఆగుతున్నాం తప్పించి ఇటువంటి కార్యక్రమాలు, ఇలాంటి పిచ్చి పనులు కనుక వైకాపా వాళ్ళు చేస్తే రోడ్డు మీద కూడా తిరిగే పరిస్థితి ఉండదు. 164 వచ్చినాయి మొన్న ఎలక్షన్లో. ఈసారి 175 మేము వస్తాం, మీకు డిపాజిట్ కూడా రావని చెప్పి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ చెప్తే తెలియజేస్తాం. ఇది ఓవరాల్ గా పేరు నాని చేసిన వ్యాఖ్యల పైన ఇక్కడ వివాదం రాజుకుందని చెప్పాలి. అర్ధరాత్రి ఈ రప్పా అంటే నరకండి, ఎవరికి చెప్పవసరం లేదంటే ఆయన కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడిన మాటలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు నరుగుతారో, ఎలా నరుగుతారో చూస్తాం మేము కూడా అంటూ వాళ్ళు ఇక్కడ పేరు నాని వచ్చే మార్గంలో అయితే ఎదురు చూస్తున్నారని కూడా వాళ్ళతో చెప్తారు సిచ్యువేషన్. కెమెరా పర్సన్ శ్రీనివాస రాయేష్ ఆర్టీవీ గుడివాడ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.